హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై హోమ్ వ్లాగ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో తోటకూర ఫ్రైని ఎలా చేసుకోవాలనేది సింపుల్ వేలో చూద్దాం. ముందుగా ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ శనగపప్పుని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత 6 to 7 వెల్లుల్లిపాయలను వేసుకోవాలి. వాటిని ఫ్రై అయిన తర్వాత ఈ వీడియోలో చూపిస్తున్న ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న తోటకూరని మనం వాటర్ లేకుండా వేసుకుని కింద నుంచి పైకి మొత్తం అంతా కలుపుకుని మూత పెట్టి మనం కాసేపు మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత మనం ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, అలానే రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుని మొత్తం కలిసేలా కలుపుకుని ఇంకొంచెం సేపు మనం మగ్గనివ్వాలి. చూసారు కదా, మనం సాల్ట్ వేసిన తర్వాత మనకి ఆకుకూరలో నుండి వాటర్ అనేది ఇలా బయటకు వస్తుంది. ఈ వాటర్లోనే ఈ తోటకూర మొత్తం అంతా మనకి ఉడుకుతుందన్నమాట. మనం ఎక్స్ట్రాగా వాటర్ యాడ్ చేయక్కర్లేదు. సో ఇంకొంచెం సేపు మనం మగ్గించిన తర్వాత మనకి తోటకూర అనేది కుక్ అయిపోతుంది కంప్లీట్గా. మనం ఇలా పట్టుకుని చూస్తే ఇలా మెత్తగా ఇలా ఉండాలి. సో మనకి తోటకూర ఫ్రై అనేది రెడీ అయిపోయింది. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.